సమాచార హక్కు సమన్వయ సంఘం ప్రతినిధుల నియామకం. సమాచార హక్కు సమన్వయ సంఘం జిల్లా ప్రతినిధుల నియామకం చేపట్టినట్లు ఆర్టీఐ ఉత్తరాంధ్ర అధ్యక్షురాలు కావూరి వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. విశాఖ జిల్లా నుంచి మల్ల దిలీప్ కుమార్ విశాఖ జిల్లా ప్రెసిడెంట్, కొనతాల మీనా విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్, పిల్ల సూరిబాబు జిల్లా సెక్రటరీ, బంగారు భవానీ శంకర్ జిల్లా జాయింట్ సెక్రటరీ, కొల్లి జ్యోతి జిల్లా ట్రెజరరీ సందర్భంగా నియమితులైన నూతన అధ్యక్షులు మాట్లాడుతూ ఈ యొక్క సమాచార హక్కుల సమన్వయ సంఘం ద్వారా అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం పనితీరుపై ఒత్తిడి తెస్తూ సామాన్య ప్రజలకు పనులు మరింత వేగంగా చేయడంలో దోహదపడతామని అన్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు కావూరి వరలక్ష్మి. సమాచార హక్కు న్యాయ సమన్వయ సంఘం ఫౌండర్ అండ్ చైర్మన్. నేను 2022 రిజిస్ట్రేషన్. ఇది 3 ఇయర్స్గా మేము సమాచార హక్కు సమన్వయ సంఘం ద్వారా చాలా సంస్థలు అంటే చాలా డిపార్ట్మెంట్స్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో రైట్ ఇన్ఫర్మేషన్ మీద అవేర్నెస్ తీసుకొస్తూ సామాన్య మానవులు చెందవలసిన హక్కులు, వారికి చెందవలసిన విధి విధానాల గురించి అన్ని డిపార్ట్మెంట్లో అవేర్నెస్ తీసుకొస్తూ కామన్ మ్యాన్కి రైట్ ఇన్ఫర్మేషన్ గురించి అవేర్నెస్ తీసుకొస్తూ వీళ్ళ ద్వారా లెటర్స్ పెట్టించడం. దీనివల్ల ఉపయోగాలు నిరుపయోగాలు చాలా తక్కువ, ఉపయోగాలు మాత్రం ప్రతి కామన్ మ్యాన్కి అవసరం. ఉపయోగాలతో పాటు చాలా మందికి ఉపయోగపడే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఆ విధానంలోనే విశాఖపట్నం జిల్లా నుంచి దిలీప్ కుమార్ గారు, అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి వాసుదేవరావు గారు, విజయనగరం జిల్లా నుంచి జగదీష్ గారు, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఈశ్వరరావు గారు, అలాగే అనకాపల్లి నుంచి దిలీప్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు దిలీప్ గారు వేరే కార్యక్రమాల వల్ల ఆగడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. వీళ్ళు 5 జిల్లాల నుంచి మా సమాచార హక్కు న్యాయ సమన్వయ సంఘం తరఫు నుంచి 5 జిల్లాల నుంచి ప్రెసిడెంట్ని అనౌన్స్ చేయడం జరిగింది. తొందరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా మీటింగ్స్ పెడతాము. నెక్స్ట్ గుంటూరు, తర్వాత చిత్తూరు జిల్లాల్లో కూడా మీటింగ్స్ పెట్టి మొత్తం విశాఖపట్నం ఆంధ్రాలో ఉన్న 26 జిల్లాల నుంచి కూడా జిల్లా ఇన్ఛార్జీలు తీస్తాం. వీళ్ళ ద్వారా సమాచార చట్టం గురించి సంబంధించి అన్ని చోట్ల అవేర్నెస్ తీసుకొస్తూ ప్రతి కామన్ మ్యాన్తో కలిసి వర్క్ చేస్తూ ప్రతి పౌరుడికి వాళ్ళకి చెందాల్సిన హక్కుల గురించి తెలియజేస్తూ వాళ్ళకి చెందాల్సిన ఫలాలను అందిస్తూ వాళ్ళతో వర్క్ చేస్తూ ఏ డిపార్ట్మెంట్కి మేము యాంటీ కాదండి. అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళ వర్క్ చేసుకుంటే మా ఆర్టీఐతో పనే ఉండదు. డిపార్ట్మెంట్ పని చేయలేదు కాబట్టి మేము వర్క్ చేస్తున్నాం. అలాగా అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహకరిస్తారని మేము కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరిస్తామని సమాచార సంఘాన్ని అన్ని జిల్లాల్లో కూడా తీసుకెళ్లి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా కమిటీ వేసి నూతన కమిటీలో నూతన ఉద్దేశంతో వర్క్ చేస్తామని కోరుకుంటా. ఇలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మాకు సంస్థ కలిసి వర్క్ చేయాలనుకుంటే లోకల్ జిల్లా నాయకులతో ఉన్నారు, ఈ అన్ని ఛానల్స్లో తీసుకొస్తుంది కాబట్టి కాంటాక్ట్ చేసి మేము మీతో వర్క్ చేస్తాం, మీరు మాతో కూడా వర్క్ చేయడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.